రేవంత్ ఒక పెద్ద ధైర్యం చేయబోతున్నారు. ఓ పక్కన ఏడాది పాలన ముగుస్తున్నటువంటి సందర్భం, అంటే డిసెంబర్కి ఏడాది పాలన తర్వాతన స్థానిక ఎన్నికలకి సిద్ధపడుతున్నాడు. అది పంచాయతీ ఎన్నికలకి, దానికి సంబంధించిన కసరత్తు ప్రారంభమైంది. ఆల్రెడీ ఆంధ్రాలో తరహాలోనే 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా సరే పోటీ చేయొచ్చు అనేటటువంటి నిబంధన అక్కడ కూడా వచ్చేసింది. కాబట్టి ఈ దఫా చాలామంది పోటీకి సిద్ధపడతారు. దానికి తగ్గట్టుగా ఏర్పాటు 4 దశల 3 దశల అనేటటువంటి కసరత్తు జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే సంక్షేమ పథకాలు సూపర్ 6లు ప్రకటించి అందులో ఎన్ని అమలు చేశారు, ప్రజలకి తన పరిపాలన అద్భుతంగా ఉందని భావిస్తున్నారు, గ్రామీణ ప్రాంత ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారన్నటువంటి రేవంత్ ఉద్దేశం. అది నిజమా కాదా అన్నటువంటిది పరీక్షించుకునే ధైర్యం చేస్తున్నాడు. స్థానిక ఎన్నికలకు పారిపోకుండా వెళ్తున్నారు. ఇప్పుడు కేసీఆర్కి ఒక సవాల్, బీజేపీకి ఒక సవాల్. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పుంజుకున్నారా, దెబ్బతిన్నారా, వాళ్ళని ప్రజలు ఎలా చూస్తున్నారు. పంచాయతీ ఎన్నికలే కొలమానం. ఎందుకంటే 100కి 65 నుంచి 70% మంది ఉండేది పల్లెల్లోని. ఆ పల్లె ప్రజలు రేపు పొద్దున తేల్చబోతున్నారు ఎవరి సత్తా ఎంత అన్నటువంటి. ప్రతిపక్షానికి స్థానం ఉంటుందా, అధికార పక్షానికి ఆధిక్యం ఉంటుందా చూడాల్సి ఉంది.